హాయ్ ఫ్రెండ్స్, ఆనియన్ ఎగ్ కర్రీ ఆనియన్స్ వేసి క్యాప్ పెట్టేశాను. ఇప్పుడు చూడడానికి వీడియో క్లిప్స్ షేర్ చేస్తున్నాను. ఆనియన్స్ అని ఆల్మోస్ట్ వేగిపోయాయి, గోల్డ్ కలర్కి వచ్చేసాయి. సో మనకి అది గోల్డ్గా కలర్కి రాగానే దాన్ని మంచిగా నీట్గా కలుపుకోవాలి. సో ఇంకా ఇంకొంచెం కలర్కి రావాలి, గోల్డ్ కలర్కి. ఇప్పుడు అది ప్రాసెస్. నేను దానికోసం ఫ్రిడ్జ్లో అల్లం పెట్టేసింది మా అమ్మ, అది తీసేసుకోవాలి. ఎవ్రీ టైం ఫ్రిడ్జ్లో నుంచి తీసుకోవడమే జరిగిపోతుంది. బయట పెట్టేది ఖరాబ్ అవుతుంది అనేసి ఫ్రెష్గా ఉంటుందని ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది మా మమ్మీ. ఫ్రిడ్జ్ని కూడా వాడేస్తుంది. అల్లంని క్యాప్ తీసేస్తున్నాను. సో ఆల్మోస్ట్ అల్లం క్యాప్ వచ్చేసింది. అల్లంని క్వాంటిటీగా వేసేసుకోవాలి, ఎక్కువ తక్కువ వేసుకోవద్దు, చేదైపోతుంది. సో కొంచెం క్వాంటిటీలో అల్లం వేసుకోండి. అల్లం వేసేసుకున్నాను కొద్దిగా. అల్లం తర్వాత పసుపు కూడా వేసుకోవాలి కదా. పసుపుకి అల్లం అయితే వేసేసాను, క్వాంటిటీకి తగ్గట్టుగా పసుపు కూడా వేస్తున్నాను. చూడండి, ఎక్కువగా వేయద్దు, కొంచెం కర్రీకి క్వాంటిటీకి తగ్గట్టుగానే వేసుకోవాలి. నేను పసుపు అల్లం రెండు వేసేసాను. ఆనియన్ గోలుతున్నా కానీ ఇంకొంచెం ఫైన్గా ఆనియన్కి పట్టేసుకుంటుంది అల్లం అండ్ పసుపు. సో దానికోసం మంచిగా నీట్గా కలిపేస్తున్నాను. అది కలుపుకున్నాక మంచిగా నీట్గా కలపాలి, అన్నీ మిక్స్ అయ్యేటట్టుగా, మిక్స్ అయ్యేటట్టుగా అన్నిటి నీట్గా కలిపేసుకోవాలి. కలిపేసాక దాన్ని కొద్దిసేపు ఉంచాలి అలాగే. సో తర్వాత కారం కూడా కొంచెం తగిన విధంగా వేసుకోవాలి, ఎక్కువ తక్కువ కూడా వేసుకోవద్దు. ఎందుకంటే కారం అయిపోతే అది తినలేం కూడా. సో మళ్ళీ పెంటలో పడేసే పని చేసుకోదలుచుకోలేదు నేను. సో కారం తగ్గట్టుగా అండ్ సాల్ట్ ఆల్సో కొద్దిగా, మరీ అంత కాదు, కొద్దిగానే సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ తక్కువ పడ్డ తర్వాత కూడా వేసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది, కానీ ఎక్కువైతే మాత్రం అది ఉప్పు విషం అయిపోతుంది. సో కొంచెం వాటికి తగ్గట్టుగా వేసుకొని దాన్ని మంచిగా ఫైన్గా కలిపేసుకోండి. అది కొంచెం కారం, ఉప్పు, అల్లం ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. అలా కలుపుతూ కాసేపు దాన్ని అలా వదిలేయండి. నెక్స్ట్ కొంచెం సిమ్లో పెట్టేసుకోండి స్టవ్. ఎందుకంటే కారం వేసాం కదా. ఎగ్ కూడా అయ్యో సారీ, నేను ప్రాసెస్ చేస్తూనే అందులోనే పడిపోయింది. ఏదో చేద్దాం అనుకున్నా ఏదో ఒకటి అయిపోతూ ఉంటుంది. అందులో ఉన్న ఏమైనా ఉంటే తీసేసుకోవాలి, నీట్గా తెచ్చేస్తాను. లేకపోతే మొహం ఉంటే మాత్రం నేను కొట్టేస్తుందండి. ఓకే, ఫైన్ తీసేసాను. ఆల్మోస్ట్ ఎగ్ అందులో వేసేసాను. థ్యాంక్ గాడ్, ఇంకా నయ్యం, ఇంకా అందులోనే వడ్డిపోలేదు. నేను క్యాప్ పెట్టేసుకున్నాను. అది ఎగ్ అనేది బాయిల్డ్ అవ్వాలి అంటే కొంచెం వాటర్ మీద పోసుకోవాలి. ఎందుకంటే అది కారం వేసాం కాబట్టి ఆ మిక్స్ అది మాడిపోయే అవకాశం ఉంది. సో కొంత వాటర్ని క్యాప్ మీద పోసేసుకుంటే అది కొంచెం బాయిల్ అవుతుంది.